వచ్చిన వరకు మనం అందరము చదువుకుందాం. కొరింథీ పత్రిక 2వ పత్రిక 13వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుదాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాము. మీరు ఏ దుష్కార్యమైనను చేయకుండవలనని దేవుని ప్రార్థించుచున్నాము. మేము యోగ్యులమైనట్టు కనబడవలనని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనది చేయవలనని ప్రార్థించుచూ ఉన్నాము. చిన్న మాట ప్రార్థన చేద్దాం వాక్యం కొరకు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, సర్వలోక రక్షకుడా, మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు నాయనా. నీ మహత్తు గల మాట చేత సర్వాన్ని ప్రభువా నిర్మించి మమ్మల్ని మీ స్వహస్తములతో మీ స్వారూప్యములో నిర్మాణము చేసుకొని మీ పోలికలో జీవించటానికి మా ఎడల నీకున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ సమయంలో మీ సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, యుక్తముగా ప్రార్థన చేయటలాగా మాకు నేర్పించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా ప్రతి వారితో మీరు మాట్లాడి మాకు కావలసిన మాట అందించమని, కృప చూపించమని యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి గణపరిచి ఆరాధించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు దేవుని పిల్లలారా, కొరింథీ పత్రికలో ఈ 2వ పత్రికలో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చి ముగింపు అధ్యాయానికి వచ్చేటప్పటికి కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేస్తున్నారు. ముగింపు మాటలుగా చెప్తూ ఉన్నాడు. మిమ్మల్ని ఎవరో ఏదో అంటున్నారని కాదరా, అసలు మీలో యేసయ్య ఉన్నాడో లేదో మీకు ఎలా తెలుస్తుంది అంటే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. పరీక్షించుకోవటం అనేది భక్తి జీవితంలో చాలా ముఖ్యమైన విషయం. మనం కొన్ని విషయాలు పరీక్షించుకోవాలి. భక్తుల్లో మనం ఏం చేస్తామంటే చాలాసార్లు మనం స్వపరిశకి ఇష్టపడం. మనల్ని మనం పరీక్షించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించాం. కానీ భక్తి జీవితంలో ఇది చాలా ముఖ్యమైన విషయం. ఏదైనా ఓ పని చేసేటప్పుడు, బట్టలు వేసుకునేటప్పుడు బట్టలను పరీక్షించుకుంటాం, కొనుక్కునేటప్పుడు ఏదన్నా ఒక వస్తువును పరీక్షిస్తాం. ఏదైనా సరే పరీక్షించి చేయటం అనేది చాలా ముఖ్యం. భక్తి జీవితంలో సెల్ఫ్ ఎగ్జామిన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎవరో ఏదో అన్నారనేది మనకు కాదు ముఖ్యం. అసలు నీ మనస్సాక్షి విషయంలో లేదా నువ్వు ఎలాగ ఉన్నావో నువ్వు పరీక్షించుకోవడం అనేది చాలా ముఖ్యం. వాళ్ళు ఎలాగంటున్నారండి, వాళ్ళు ఎలాగంటున్నారండి, వాళ్ళు అంటున్నారనే దానికి నువ్వు వాళ్ళకి అవకాశంగా ఇస్తున్నావా ఏంటి? అది నువ్వు చేయవద్దు. కానీ నువ్వు ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నప్పుడు కూడా వాళ్ళు నిన్ను అంటారు, వాళ్ళు అంటారు, నిన్ను మాట్లాడతారు. అయితే నువ్వు అలా ఉన్నావననే నువ్వు అనుకోవద్దు. వాళ్ళు అన్నంత మాత్రాన్ని నువ్వేదో చెడిపోయావని కాదు. నువ్వు నిజంగా చెడిపోయావైతే, చెడిపోయిన వ్యక్తివైతే మాత్రం పరీక్షించుకోవాల్సిందే. అది ఇక్కడ అన్నాడు 5వ మాటలో, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే ఏం చేయండి? శోధించుకుని చూచుకునడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అసలు నువ్వు సరిగ్గా ఉన్నావో లేదో నీకు తెలియదా? నువ్వు ఎలాగ ఉన్నావో నీకు తెలుసా తెలియదా అంటే, వాళ్ళు ఇలాగన్నారు సార్, మా అమ్మ ఎలాగ అందండి, మా నాన్న ఎలాగన్నాడు సార్, పలానోళ్ళు ఎలాగంటున్నారు సార్, నన్ను అయ్యా ఇలా అంటున్నారంటే, సరే వాళ్ళు అంటున్నారు రైటే, నువ్వెందుకు బాధపడాలో? నువ్వేమైనా చేస్తున్నావు ఆ పనులు అంటే వాళ్ళు అంటానికి నువ్వు అవకాశం ఇస్తున్నావా? మరి వాళ్ళు అంటున్నారని కాదు, నువ్వు కానీ అవకాశం ఇచ్చేలాగా ప్రవర్తిస్తున్నావా? ఇది గుర్తుపెట్టుకోవాలి. నిన్ను ఎవరైనా ఒక మాట అన్నప్పుడు నీవు దైవ సన్నిధిలో దేవుని వెలుగులో ఎలా ఉన్నావు? ఇది చాలా ముఖ్యమైన విషయం.
38వ కీర్తనలో 19వ చరణంలో అంటాడు, నిష్కారణంగా ద్వేషించేవారు ఉన్నారు నాయన నన్ను అన్నాడు. చూడండి 38వ కీర్తన 19వ చరణం చూడండి. నా శత్రువులు చురుకైన వారు, బలవంతులు, నిర్హేతుకముగా అంటే కారణము లేకుండా, ఏ హేతువు లేకుండా నిర్హేతుకముగా నన్ను ద్వేషించువారు చాలామంది. నిర్హేతుకముగా ద్వేషిస్తున్నారు నన్ను అనేకులు. ఎందుకు ద్వేషిస్తున్నారు చూడండి. మేలునకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. నేను ఉత్తమమైన దానిని అనుసరిస్తున్నందుకు, అది ఉత్తమమైందంటే అర్థం ఏంటంటే దేవుణ్ణి అనుసరిస్తున్నారని. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నది. ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాడంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుణ్ణి అనుసరిస్తున్నాడని. ఒక వ్యక్తి దైవతత్వములో దేవుని యొక్క మనస్తత్వం కలిగి వెళ్తున్నప్పుడు కూడా చాలా ఆటంకాలు నీకు ఎదురుస్తాయి. అప్పుడు నువ్వేం చేయాలని అంటూ పరీక్షించుకోవాలా. ఫలానమ్మ ఏంటి సార్ ఇలా ఉంది అని అంటే, అలా ఉండే మాటలు మాట్లాడుకోవడానికి నువ్వు ఛాన్స్ కానీ ఇస్తున్నావేమో. ఫలానా అబ్బాయి ఏంటంటే ఇలా ఉన్నాడు. అందుకని పరీక్షించుకునుట చాలా ముఖ్యం. పరీక్షించుకుని ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. మనల్ని ఎప్పుడు కూడా దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే నేనేం చేసినా దేవుడికి తెలియదు అనుకుంటూ ఉంటారు. 17వ కీర్తన 3వ చరణం చూడండి. కీర్తనా గ్రంథము 17:3. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించి ఉన్నావు, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచన కానా. దేవుడు రాత్రి వేళ ఏం చేస్తాడు చెప్పండి? దర్శించి పరిశోధిస్తాడట. రాత్రివేళ అనే మాటకు అర్థం ఏంటనంటే కేవలం రాత్రి అనే కాదు, నీకు అప్పుడప్పుడు కొన్ని చీకటి సమయాలు కూడా వస్తాయి. ఎవరో పరిచయం అవుతారు, వాళ్ళతో నీ సంబంధం ఎలాగుంది, నువ్వు అందరూ ఉన్నప్పుడు ఎలా ఉంటున్నావు, ఎవరు లేనప్పుడు ఎలా ఉంటున్నావు అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. అందరూ ఉండేలాగా ఒకలాగా ఉండి ఎవరు లేనప్పుడు ఇంకోలాగా ఉన్నావు అంటే నువ్వు తేడా మనిషివి, నీలో ఏదో లోపం ఉంది. అందుకని దేవుడు పరిశోధిస్తాడు. ఇది ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు నిన్ను చూసినప్పుడు, అందుకే 139వ కీర్తనలో కూడా భక్తుడు అంటాడు, దేవా నన్ను పరిశోధించు అన్నాడు. చూడండి 22వ చరణం దగ్గర నుంచి చూడండి. 139 23 చూడన్నా. 23 చూడు. దేవా నీవు నన్ను పరిశోధించి నా హృదయాన్ని తెలుసుకో, నన్ను పరీక్షించి అద్దిగది నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో. ప్రార్థన చేసేవాళ్ళు అడగవలసిన మాట ఇదే. నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో నాయన చూడు తండ్రి, నన్ను పరిశోధించుము నాయనా, నన్ను పరీక్షించు. ఈ మాట మనకు మనం పరీక్షించుకోవటం కూడా ఇంకో మాట. దేవుని పరీక్షించమనాలి. దేవుడు పరీక్షిస్తాడు సార్ అని నువ్వు ఊరుకుంటే కుదరదు. మళ్ళీ నువ్వేం చేయాలి తెలుసా? నీ మార్గాలు పరిశీలన చేసుకోవాలి. 119వ కీర్తన 59వ చరణం. 119వ కీర్తన 59. నా మార్గములను నేను పరిశీలన చేసుకొంటిని, మరలుకొంటిని. చూసారా? నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చెయ్యక త్వరపడి తిని. నా మార్గములను నేను ఏం చేసుకున్నాను? పరిశీలన చేసుకున్నాను. ఇది ఉందా మనకి? నువ్వు ఎప్పుడన్నా సరే నా జీవితం ఎలా ఉందనుకున్నావా? ఎప్పుడన్నా అనుకున్నావా? చాలామంది ఏమనుకుంటుంటారంటే దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నేను ఏదన్నా చేస్తే అనుకుంటా. అది కాదు. నువ్వు ఎలా ప్రార్థన చేయాలి తెలుసా? కొంతమంది మమ్ముల్ని అంటారు. మమ్ముల్ని అనుకో, నన్ను, మైసెల్ఫ్, నా విషయం నాయన అన్నాడు.
విలాప వాక్యములు 3వ అధ్యాయం 40వ వచనం కూడా చూడండి. విలాప వాక్యములు 3:40. విలాప వాక్యముల గ్రంథము అది మన మార్గములను పరిశోధించి తెలుసుకొని. చూసారా, మన మార్గములను మనం పరిశోధించి తెలుసుకుని ఎవరో వైపు తిరగాలి చెప్పండి. అది పరిశీలన చేసుకోవటం అనేది భక్తి జీవితంలో చాలా ముఖ్యం. కేవలం ప్రార్థన ఎప్పుడు చేస్తున్నావు నీవు? ప్రార్థన అనే దానికి నీకు ఏమన్నా భారం ఉందా? ఏదో ప్రార్థనకి వెళ్ళి అందరి ముందు నటించేసి మిగతా సమయాలన్నీ కూడా పాపం వైపు పరిగెడుతున్నావా? కొంతమంది ఎలాంటి వాళ్ళు తెలుసా? నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండేవాడు. వాడు ఎప్పుడు పాస్టర్ గారితోనే ఆ బ్యాగ్ ఎట్టుకు తిరుగుతూ ఉండేవాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ ఉండేవాడు. అందరూ అనుకున్నారు పాపం పాస్టర్ గారు అంటే ఎంత ప్రేమ అండి వీడికి అని చెప్పి ఏం చెప్తే చేసేవాడు. కానీ విచిత్రం ఏంటంటే వాడు మనిషి ఏమో పాస్టర్ గారు కూడానే, మనసేమో పాపం కూడానే. కొంతమంది మనిషి ఏమో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నట్టు ఉంటారు, మనసేమో ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు. ఒక రోజున హాస్పిటల్లో ఉన్నాడు ఆ అబ్బాయి అని చెప్పి ఆ పాస్టర్ గారికి, ఆడే హాస్పిటల్ ఉంటావేంటి, ఏమైంది అన్నాడు. ఏమో సార్ చేతులని కాలిపోయి ఉన్నాయండి అన్నాడు. కాలిపోవటమా? ఏమైంది అసలు అంటే ఏదో ఫైర్ యాక్సిడెంట్ అయిందంట సార్. అంత ఫైర్ యాక్సిడెంట్ అయితే ఈయన పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెళితే ఏమైందని అంటే ఏడుస్తూ ఉన్నాడట. ఏడుస్తూ ఉండి ఏమైంది బాబు చెప్పు, ఏమైంది అని అంటే, తప్పు చేశానయ్యా, చేయరాని పనులు చేసేవాడిని నేను, మీ కూడా తిరుగుతున్నట్టున్నాను, కానీ మీ నుండి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసే పనులని ఎట్లాంటివి. ఒక రోజున నాకు నేను చేసిన పనికిమాల పనికి దొరికిపోతే పెట్రోల్ వేసుకుని తగలెట్టుకున్నాడు. కొంతమంది పాపం ఎక్కడ తీసుకెళ్తారో తెలిసే వాళ్ళని, పాపము వారిని నాశనానికి తీసుకెళ్తుంది, నరహత్యకి తీసుకెళ్తుంది. వాళ్ళన్నా చచ్చిపోతారు, అవతల వాళ్ళని చంపుతారు, ఏదన్నా చేస్తారు. ఏమిరా ఈ పని అని అంటే అంతే పాపానికి అలవాటు పడ్డాడు. నిన్నగాక మొన్న సామర్లకోట నుంచి పాస్టర్ గారు ఫోన్ చేశారు, అనయా పలానా వాడు ఇలా చేశాడని. ఏమైంది నా తమ్ముడు అంటే, ఇదిగో అన్నయ్య ఆడు కొన్ని నెలల నుంచి మన దగ్గరికే వస్తున్నట్టుంటే నిజంగా ఆడు వస్తున్నాడేమో అనుకున్నాను, కానీ వాడు భార్యను కొడుకుని విడిచిపెట్టి సెల్ ఫోన్లో పరిచయం అయిందంట ఒక ఆమె. ఫేస్బుక్లో పరిచయం అయితే అవతల ఆమెకి 2 పిల్లలట, 2 కొడుకులు. అందులో పెద్దోడు వదిలేసి చిన్నోడిని తీసుకుని ఈ కుర్రోడితో 2 కలిసి, వీడు వెళ్ళిపోతే ఏమన్నాడండి ఇంట్లో, నేను పనికి వెళ్తున్నాను, ఇప్పుడెప్పుడు కంగారు పడకండి నేను వచ్చేస్తానని చెప్పి. ఆమె ఏం చేసిందంటే పాప అతను అవతల ఆమె భర్త చాలా అమాయకుడు, మంచి ఉద్యోగస్తుడట, చాలా మంచోడు, మెత్తటోడు. ఈడేదో చిన్న పని చేసుకుంటాడు. ఈడేమీ పెద్ద వెనక ముందు ఉన్నవాడు ఏం కాదు. వీడేదో కూలి పని చేసుకుని బతికి కూడా అవతలవడం ఉద్యోగస్తుడు. ఈ పనికి మాలని ఎంత పిచ్చితో చూడండి. చక్కటి 2 బిడ్డలు, 2 మగపిల్లలు, చాలా మంచి కుటుంబము. ఆ భర్త చాలా ప్రేమగలడు. అతనికి ఉద్యోగము, భార్య, పిల్లలు తప్ప రెండో లోకం లేదు. ఈ అమ్మగారికి వెళ్ళిపోయిన తర్వాత ఈ సెల్ ఫోనే. ఈ సెల్ ఫోన్తో ఉండి ఏం చేసిందని అంటే, ఒక రోజున ఇంట్లో ఉన్న కొన్ని డబ్బులు తీసుకుని మొత్తం మీద ఈవిడితో వచ్చిందంటే, ఇంత ఘోరం జరిగిందన్నయ్య అంటే, వాడు నువ్వు వస్తున్నావని సంతోషపడ్డావు, కానీ వాడు ముందే ప్రీ ప్లాన్కి వచ్చాడు, నిన్ను నమ్మించడానికి ఆ నాటకం వాడు ఉంటాడు. కొంతమంది భలే డ్రామా వేస్తూ ఉంటారు ఏమీ తెలియనట్టు. ఇప్పుడు ఏమైంది అని నేను అడిగాను, ఏమైంది అన్నయ్య, ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయింది. బా ఎంత దారుణం.
కుటుంబము నష్టము, అలాగే పేరు నష్టము. పాపము అనేది ఒక తియ్యటి విషం. అది వెంటనే చచ్చిపోరు. పాపం ఎలాంటిదనంటే అది లోపల నేను తొలిచేసి ఎప్పుడొకప్పుడు సడన్గా చచ్చిపోయేలా చేస్తుంది. అందుకే దేవుని యొక్క సన్నిధిలో పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోవటం అనేది కొంతమందికి అస్సలు ఇష్టం ఉండదు. చిత్రం ఏంటంటే వీడు ఉండేవాడు, ఎంత చేసేవాడు. మీ దాశవాణి గారు చెప్తున్నారు అన్నమాట. ఆయన దగ్గరికి వచ్చేవాడంట, ఇంత దారుణం జరిగిందన్నయ్య అని. సర్లే నేను వస్తాను, మాట్లాడదాం, ఏం కంగారు పడుకో. చాలామంది చేసే పొరపాట్లు ఏంటి తెలుసా? వాళ్ళు దేవుని దగ్గర ఉండేదానికంటే దేవుని విడిచిపెట్టి దేవునికి వ్యతిరేక పనుల్లోకి వెళ్ళి శాపగ్రస్తులు అవుతారు. వాళ్ళతో శాపగ్రస్తులు అంటే వాళ్ళతో బోధ ఏంటి అవదు. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, కుటుంబాలు అన్నీ సరిపోతాయి. నేను ఎందుకు ఉదాహరణ చెప్పానంటే కొంతమంది నమ్మిస్తారు, ఎలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అని చెప్పి చెప్తా ఉంటారు. పరిశీలన ఈ సంఘంలో జరిగింది అదే. ఈ సంఘంలో జరిగింది ఏంటి తెలుసా మీకు? పరీక్షించుకోమని మాట ఎందుకన్నా తెలుసా? 1 కొరింథీ 5:1 చూడండి. 1 కొరింథీ పత్రిక 5:1. వదంతి గలదు. భార్య నుంచుకున్నాడు, వేరేవాడి భార్య. వదంతి అంటే అర్థం ఏంటంటే నిజమే, ఇదేం దారుణం అండి, ఇంత ఘోరం ఏంటండి అని అన్నాడు. ఎందుకు ఆ విషయం చెప్పుకుంటూ వచ్చి అట్లాంటి వాడిని మీరు ఇంకా మీ కోడటి తిప్పుతారా? వాడిని ముందు అర్జెంటుగా శిక్షించండి అని చెప్పి మొదటి పత్రిక రాయడానికి కారణం ఏంటంటే వాడికి శిక్ష పెట్టండి. తప్పు చేసిన వాడికి, తప్పు చేసిన వాడు శిక్షించాలి. శిక్షించటం అనేది తప్పనిసరిగా చేయాలి. చాలామందికి విషయం ఏంటనంటే ఏ మాత్రం భయం లేకుండా ఆఖరికి అది చెప్పుకుంటూ వచ్చి 2వ పత్రిక వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పరీక్షించుకోండి. మరి ఏం చేయబట్టి చెప్పండి. మీరు 5వ వచనం కదా నాన్న, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఏం చేయండి, అది మనకు మనం శోధించుకోవాలి. శోధించుకోవటం అంటే ఎలాగా వినండి. మొదటి యోహాను పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో ఉందో చూడండి, మంచి మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 3:19. అమ్మ చదవాల. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి అన్నాడు. దేవుడు తెలీదా? నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్తా, మీరు చూస్తారా? చూడరు. కానీ దేవుడికి ఏం తెలియదు చెప్పండి? సమస్తమును. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలా. నువ్వు ఎక్కడికి వెళ్ళి చేయి, దేవుడికి ఏమీ తెలియదు అనుకోవద్దు, అన్నీ తెలుసు. చాలామంది ఏమనుకుంటారంటే ఒక గుడ్డు నక్క కథ ఉంది. గుడ్డు నక్క కథ తెలుసు కదా. భూమి దగ్గర అప్పు తీసుకుందంట నక్క. భూమి రోజు అడిగిందంట, ఏది నా అప్పేది అంటే ఎవరి అని చెప్పి మొత్తం మీద ఈ ఊరు నుంచి పారిపోయి వేరే ఊరు వెళ్ళింది. అక్కడ మొదలెట్టి అక్కడ అడుగుతుందండి భూమి, ఇది ఇక్కడ కూడా వచ్చావు అని చెప్పి. ఒక రోజు నువ్వు చెట్టు చాటుకి వెళ్ళి పొల తీసుకుని కనుబోటు చేసుకుంది. కనుబోటు చేసుకోగానే మళ్ళీ భూమి అడిగింది, నా అప్పేది అని. అప్పేదంటే ఎండ నక్క అందంట. నువ్వు ఏ నక్క ఇచ్చావు, మంచి నక్క గుడ్డు నక్క అని అడిగిందంట. మంచి నక్క ఇచ్చాను, నేను మంచి నక్క కాదు మరి గుడ్డు నక్కను అంటే అప్పుడు భూమి అందంట, చేసిన పొరపాటుకి పశ్చాత్తాపం అనేసి నువ్వు పిచ్చి పని చేసి ఆ ఊరి ఊరి తిరగటం ఎందుకు, కన్ను పుడుచుకోవటం ఎందుకు,
నా దగ్గరే ఓ మాట చెప్పేసి ఉంటే నేనే మౌనం అయిపోదును కదా. నువ్వు చేసిన పనికి మాలిన పనులకు అక్కడక్కడ తిరిగి చివరికి కన్ను పొడుచుకుని ఇప్పుడు ఎవరికి ఇచ్చామని అంటున్నావు అంటే తెలియదు. ఏంటి నువ్వు కన్ను పొడుచుకున్నావు, ఎక్కడ పొడుచుకున్నావు? ఆకాశంకి వెళ్ళి పొడుచుకుంటావు, భూమి మీద ఉంటే కదా పొడుచుకుంటావు. అది కథే, కానీ అందులో 2 రకాల నీతి ఉంది. ఒకటి ఏంటంటే తప్పు చేసిన వాడు ఎప్పుడూ నెమ్మదిగా ఉండలేడు, ఇది మొదటిది. రెండోది తప్పు చేసిన వాడు ఏదో నష్టం కలగజేసుకుంటాడు, ఇది 2. తప్పు చేసిన వాడు ప్రశాంతంగా ఉండలేడు, వాడిప్పుడు భయంగా బతుకుతాడు. తప్పు చేసిన వాడు ఏమో నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. తప్పు చేసిన వాడు ఎప్పుడు ఎవరికి భయం ఎవరి ముందు కూడా ధైర్యంగా తలెత్తుకుని తిరగడానికి ఇష్టపడ్డు. వాళ్ళ దగ్గర ధైర్యంతో సంబంధించిన విషయం ఉండదు. కానీ రెండో నష్టం కూడా ఉంది, వాళ్ళకు వాళ్ళు హాని చేసుకుంటారు తప్పు చేసిన వాడు. వీళ్ళు అదే జరిగి వీళ్ళని చెప్పుకుంటూ వచ్చి చివరికి వచ్చేటప్పటికి ఇంక అంటున్నాడు ఈయన, సరే ఇప్పటికన్నా వీళ్ళు సరే అవుతారేమో, ప్రార్థనలు ఎదుగుతారేమో అని చెప్పి, మీరు విశ్వాసం కలిగి ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, శోధించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడలా అన్నాడు. భ్రష్టులు అంటే అర్థం ఏంటి నాకు చెప్పండి. భ్రష్టులు అంటే అర్థం ఏంటంటే రోమాపత్రిక 1:28 చెప్పాడు, భ్రష్టులు అనేవాళ్ళు ఎవరు అని. అందరూ భ్రష్టులు కాదు, మనకు నచ్చని వాళ్ళు అందరూ భ్రష్టులు అనుకున్నారు కనుక. నన్ను ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఒక ఊరు వెళ్ళి, అబ్రహాం బ్రదర్ ఎలాగున్నాడండి అని చెప్పి ఆయన అడిగారంటే ఎవరో అక్కడ ఆ ఊరిలో. అడిగితే ఆ అబ్బాయి ఆ భ్రష్టుడైపోయాడే అన్నట్టు అక్కడికి వెళ్ళి, అవును అదేంటండి అని అంటే, అవును బాబు భ్రష్టుడైపోయాడు అబ్బాయి అని చెప్పేసి, అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి అని అంటే, దానికి మాట్లాడకుండా వచ్చాడు. భ్రష్టుడైపోయాడు, ఎందుకంటే అబ్బాయి సంగతి అని. అదేంటో కానీ ఆయన కర్మ కొద్దీ అలా చెప్పేసిన ఓ 2-3 వారాలకు నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను వాకింగ్ చెప్తాకి. ఆయన అడిగిన ఆయన వాక్యం వినేవాళ్ళు కూర్చున్నాడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చి చెప్పేదానికి చాలామంది దేవుని సందులో పశ్చాత్తాపడేదానికి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి, తమ్ముడు నువ్వేనా అంటున్నాడు. ఏ అన్నాను. చాలా విచిత్రంగా అడుగుతున్నాడు, నువ్వేనా తమ్ముడు అంటుంటే, ఏమన్నా అతి విచిత్రంగా అడుగుతున్నావు అంటే, నువ్వు మధ్యలో ఎక్కడన్నా ప్రభువుని విడిచిపెట్టి లోకంలో కలిసిపోయావా అంటే, నేను కలిసిపోవటం ఏంటి, ఎందుకని అలా అడుగుతున్నా అంటే, ఒక ఆయన వచ్చాడు తమ్ముడు ఇక్కడికి, ఆయన అడిగితే ఎలా చెప్పాడు అని అంటే, అవునా అని చెప్పి నవ్వుకొని నేను ఏం మాట్లాడలేదు. సర్లేను నువ్వు విన్నావు కదా, ఇప్పుడు నేను భ్రష్టుడు అయిపోయాను, ఏమైపోయాను. భ్రష్టత్వం అనే మాటకి చాలామందికి అర్థం తెలియక మనకు నచ్చని వాళ్ళు అందరూ భ్రష్టులు అంటాం. ఇప్పుడు నాకు నచ్చినోడు భ్రష్టుడు ఎలాగ అవుతాడు? నాకు నచ్చకపోతే భ్రష్టుడు అవ్వడు. దేవునికి నచ్చని విషయాలు కానీ మనలో ఉంటే భ్రష్టులు అవుతాం. రోమపత్రిక 1:28 చూడండి, తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయారు కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు, ఇప్పుడు చెప్పండి మనసులో ఎవరికి ఇవ్వలేదు చెప్పండి. అంటే మనిషి మాత్రం దేవుని సంధికి వెళ్తున్నట్టు కనబడ్డారేమో కానీ మనసులో మాత్రం దేవుడికి ఏమి లేదు, చూడలేదు. భ్రష్టత్వానికి మొదటి మెట్టు ఏంటంటే నీ మనస్సు ఇంకా పాపానికి లాగుతుందంటే అర్థం ఏంటంటే నువ్వు భ్రష్టురాలువి. చాలామంది చేసే పెద్ద పొరపాటు ఏంటంటే పైకి మాత్రం భలే పాటలు పాడతాడు, మంచి వాక్యం చెప్తాడు, భలే మంచి చేస్తాడు, కానీ చిత్రం ఏంటంటే మనసు మాత్రం వేరే. ఇవాళ ఒక అన్న ఫోన్ చేశాడు నాకు, రాజమండ్రి పక్క నుంచి ఒక ఊరి నుంచి. అన్న ఏంటన్నా చాలా కాలం అయిపోయింది, అసలు ఒక మాట కనబట్టలేదంటే, నేను ఇక్కడ కొంచెం లేదు ఉన్నానులే అని చెప్పి చెప్తా ఉన్నాడు ఒక ఆయన గురించి. అన్న ఇంత దారుణం జరిగింది అని వేరే వాళ్ళు చేసిన అన్యాయం చెప్పుకుంటూ వచ్చాడు. ఒక కుటుంబం వేరే కుటుంబాన్ని పోలీస్ స్టేషన్లో పెట్టారు. ఎందుకు అని అడిగాను. ఏమీ లేదన్నా, వాళ్ళు ఇలాగా అందరూ ఒకే చర్చికి వెళ్ళే వాళ్ళే. ఎందుకంటే తీరా
చూస్తే ఏం తెలుసా మీకు, మనసులో దేవుడికి ఏమి లేదు చెప్పండి, చోటు లేదు. ఇదే జరిగింది. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారో చూడండి 29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను. దుర్నీతి అంటే ఏంటి చెప్పండి, తప్పు అన్న సంగతి తెలిసుండి చాటున చేస్తారు. అమ్మ నాన్న బయటికి వెళ్ళిపోగానే వీళ్ళు మొదలెడతారు. లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చేయడానికి కార్యాలు అన్నీ చేయడానికి రెడీ అయిపోతారు. దీన్ని ఏమంటారంటే దుర్నీతి. దుర్నీతి అంటే అర్థమేంటి తెలుసా మీకు, ఇది చెయ్యకూడదన్న సంగతి తెలిసి కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది దేవుడు వాళ్ళకి మంచి చక్కగా అన్నీ ఇస్తాడు, కానీ వాళ్ళు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోరు. దేవుడికి ఆ సమయాన్ని ఎవరు ఎక్కడెక్కడో గడుపుతూ ఉంటారు, ఎక్కడో జీవిస్తారు. ఇదే అది మాట. సమస్త దుర్నీతి చేతను, తర్వాత దుష్టత్వము చేతను. దుష్టత్వము ఏమండి, లోభము, ఈర్ష్య, మత్సరం, నరహత్య, కలహము, కపటం, వైరం, అది కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు. అంటే దేవుని బిడ్డలు ఏం చేస్తారు, హింసకులు, అహంకారులు, బెంకములాడవారు, చెడ్డ వాటిని, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులు. ఇటు కార్యములు అభ్యసించు వారు మరణమునకు తగిన వారని దేవుని న్యాయవిధి వారు బాగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. అంతేకాదు, ఇది మాత్రమే కాదు కానీ వాటిని అభ్యసించు వారితో సంతోషంగా చేయటమే కాదు కానీ చేసేవాళ్ళతో ఏకీపిస్తారంట. అది చిత్రమే. ఖండించరు, ఇలా చేయకూడదు అనరు. అవసరమైతే వాళ్ళతో వీళ్ళు కూడా ఏకమైపోతారు. అది వీళ్ళందరినీ ఏమన్నారంటే భ్రష్టులు అన్నాడు. భ్రష్టులు అనే మాటకు అర్థమైందా, ఇక్కడ అర్థం చెప్పాడు. ఇప్పుడు 2 కొరింథీ 13:5 ఇప్పుడు నాకు చెప్పండి, ఏమన్నాడు చెప్పండి. మీరు విశ్వాసం గలవారే ఉన్నారు, లేదు మిమ్మల్ని మీరు ఏం చేసుకోండి, శోధించుకోండారా. అంటే ప్రార్థన చేసేవాళ్ళు మొదట పని ఏం చేయాలంటే మనల్ని మనం పరీక్షించుకోవాలా. పరీక్షించుకొని నీ విశ్వాస జీవితం నిజంగా ఎలాగుంది, వాక్యంలో ఎలా ఉన్నావు, ప్రార్థనలు ఎలా ఉన్నావు, నీ హృదయం ఏ ఏ విషయాల్లో నేను గద్దిస్తూ ఉంది, ఏ ఏ విషయాల్లో నువ్వు తప్పిపోతూ ఉన్నావు, దాన్ని వెంటనే సరి చేసుకుని మరొక్కసారి ఇంకా ఆ స్టెప్ వేయకుండా ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. దీన్ని పరీక్షించుకుంటా అని అంటాం. ఈ ఒక్క మాట చెప్తున్నాను, ఇంకా అక్కడ చాలా విషయాలు. పౌలు గారు 3 రకాల ప్రార్థనలు చేశాడు వీళ్ళ గురించి. ఆయన చేసిన ప్రార్థనలు 3 రకాలుగా ఉన్నది అక్కడ చూడండి. ఆ 13వ అధ్యాయంలోనే 7వ మాట, మీరు ఏ దుష్కార్యమైన చేయకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించుచు ఉన్నాము. చూసారా, మీరు ఏం చేయకూడదు, ఏ చెడ్డ కార్యము చేయకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం. మేము యోగ్యులమైనట్టు కనబడవాలని కాదు కానీ మేము భ్రష్టులమైనట్టు కనబడినను మీరు మేలైనది చేయాలని ప్రార్థిస్తున్నాం. అంటే మొట్టమొదటి ఏం చెప్పండి, ఏ దుష్కార్యము చేయకూడదని ప్రార్థించాలి. రెండవది మేలైందే చేయాలా. ఏమండి, మేలైంది అనే మాటకి చాలా విషయాలు చెప్పాడు. గలతీ పత్రిక 6:9 చూడండి. మనము మేలు చేయుటయందు విసుగక అనే మాట వాడతాడు చూడండి. గలతీ పత్రిక 6:9 చూడండి. మేలు చేయుటయందు మనము విసుగక ఉందుము. అది ఇదేంటి చెప్పండి, సహాయం చేసేదాన్ని మేలు అన్నాడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో భర్త ఎడల నమ్మకం ఉండేవాడిని కూడా మేలే అన్నాడు. అక్కడ మంచి మాట ఉందండి, అది ఎందుకు గుర్తొచ్చింది చూడండి. సామెతలు 31వ అధ్యాయము, వెరీ గుడ్, అక్కడే 10వ వచనం దగ్గర నుంచి చూడండి. గుణవతి అయిన భార్య దొరుకుట అట్టిది ముత్యము కంటే ఆమె పెనిమిటి ఆమె యందు అతని లాభప్రాప్తికి వెళితి ఆమె తాను బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చెయ్యను కానీ ఇది ఒక రకమైన మేలు. అంటే ఇంటి యొక్క పరిస్థితిని చక్కబెట్టుకుని ఇల్లుని చూసుకునే వ్యక్తిని ఏమన్నారంటే మేలు చేసి, ఇందాక ఏంటి చెప్పండి, ఇందాక సహాయం చేసేదాన్ని మేలు అన్నాడు. అంటే మనం ఎల్లప్పుడూ ఏం చేయాలన్నమాట, మేలే చేయాలా. ఏం చేయకూడదు చెప్పండి, కీడు చేసుకోకూడదు, కీడు చేయకూడదు.
ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి. నీకు నువ్వు ఏ హాని చేసుకోకూడదు, అలా ఇతరులకు కూడా హాని చేయకూడదు. భక్తి జీవితంలో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకో. ఎప్పటికప్పుడు నష్టపోతారు వాళ్ళు. చాలామంది ఏమనుకుంటారంటే, మా ఇష్టం, మాకు బలం ఉంది, మా వెనకాల దన్ను ఉంది, మేము ఏం చేసినా ఎవడు ఏం మాట్లాడేది అంత దమ్ము ఏమి చేయలేడు, నేను ఏదన్నా చేయగలనని నాకు భ్రమలో ఉంటున్నాడు. కానీ పాపం వాళ్ళకి తెలియని ఒక విషయం ఒకటి ఉంది. ఏంటనంటే, దేవుడు చూసి 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 ఏం చేస్తాడంటే ఒక్కసారి వాళ్ళకి ఇంకా మామూలుగా తీర్పు లేకుండా చేస్తాడు. ఇంతకాలం నువ్వు చేసావు కదా అని. అక్కడ మంచి మాట ఉంది. అది యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 16 వచనం. అంటే అన్ని రోజులు తప్పించుకున్నదంట, కానీ ఇప్పుడు తప్పించుకోలేకపోయింది. యెహెజ్కేలు 16 చూడండి. ఏమండి 16వ అధ్యాయం 16 వచనం అందరూ చూడండి. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం అందరూ చూడండి. అక్కడ ఒక మాట చెప్తూ చాలా గట్టిగా కఠినంగా మాట్లాడుతాడు. ఎందుకో దేవుడు. దయచేసి నాన్న 23 అదంతా వద్దు కానీ 23 చదవండి. ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ. చూసారా? ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ. మీరు ఎప్పుడైనా సరే దేవుని వాక్యంలో ఒకటి కంటే ఇంకోసారి రెట్టించాడంటే అర్థం ఏంటంటే తీవ్రంగా ఉంటుందని. ఇంతకీ 16 అధ్యాయములు ఈ యొక్క యెరూషలేమును గురించి చెప్పుకుంటూ వచ్చి, నీకు ఇబ్బందులు ఉన్నప్పుడు అన్నీ బాగానే కొంచెం బాగున్నావు, అన్నీ రాగానే నువ్వేమైపోయావంటే ఇష్టం వచ్చినట్టు జీవించడం మొదలెట్టావు. ఇవన్నీ మర్చిపోయి ఏం చేసావంటే చేసావు. ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ. చెడుతనం చేసిన వాడు ఎప్పుడు క్షేమంగా ఉండలేరండి. అందుకే ఇప్పుడు ప్రార్థన చేసేవాళ్ళు ఎప్పుడూ పరీక్ష చేసుకోవాలి. ఏం చేసుకోవాలి చెప్పండి? ప్రభువా, నా యందు ఏమన్నా ఉందా? యేసయ్యా, నీకు ఇష్టం లేనిది ఏదన్నా నేను చేస్తూ ఉన్నానా? నా మనసు గద్దిస్తుంది. మనసు గద్దిస్తుందా ఏమన్నా విషయాలు? ఏమైనా విషయాలు నేను ఏమన్నా ఇబ్బంది పెడుతున్నా? ఎందుకు ధైర్యంగా వాక్యం చదవలేకపోతున్నావు? ప్రార్థన చేయలేకపోతున్నావు? దేవుడి కోసం జీవించలేకపోతున్నావు? కారణం ఏంటి? చక్కగా ఎంతో ఎదగవలసిన వ్యక్తివి నీవు. నీ ద్వారా ఎంతోమంది మారాలా. కానీ ఎవరు మారటం బట్టే పెట్టండి, నీకు నువ్వు నష్టం చేసుకుని నువ్వే సరిగా ఉండలేకపోతున్నావు అని అంటే ఎక్కడో నష్టం జరుగుతుందేమో. పరీక్షించుకుంటాం. ప్రార్థనకి మొదటి మెట్టు ఏంటంటే పరీక్షించుకుని ప్రార్థించండి. ప్రార్థన చేసేవాళ్ళు అందరూ ఏం చేయాలి ముందు? దేవా, నన్ను పరిశోధించు నాయన, నన్ను పరిశోధించు. ఎందుకు తెలుసా? అలా పరిశోధించకుండా చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడంట అన్నాడు. కీర్తన గ్రంథము 68వ కీర్తన 13 అనుకుంటా. నా హృదయములో పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువును నా మనవి ఆలకింపకపోవును అంటాడు. చూడండి 66:18 అది నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన, అంటే పాపాన్ని ఉంచుకుంటే ప్రభువు నా మనవి ఏం చేయడు? చూసారా? పాపంగానే హృదయంలో ఉంటే దేవుడు నువ్వు ఎంత గోలబెట్టి ఏడ్చినా కానీ దేవుడు ఏం చేయడు? వినడు. యెషయా గ్రంథం 1:15 అన్నాడు కదా అన్నమాట. మీరు బహుగా ప్రార్థన చేసినా వినను. ఎందుకు వినడు? ముందు మీరు కడుక్కోండి, మిమ్మల్ని మీరు ఏం చేయండి? శుద్ధి చేసుకోండి. అంటే ప్రార్థన చేసే వాళ్ళకి ముందు ఉండవలసింది ఏంటి చెప్పండి? పరీక్షించుకొని శుద్ధి చేసుకోవటం. ఇది ప్రధానమైన విషయం. అలాగ మనం అందరం పరీక్ష చేసుకొని పరిశుద్ధపరచుకుందాం, ప్రార్థనలో వెళ్దాం. దేవుడు ఆ కృప మన అందరికీ దయచేయను గాక. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరు చిన్న చిన్న ప్రార్థన. ప్రభువా, నీ సన్నిధికి ఏదో